హరి చాలా మంచి అనుభూతి అండి చూడటం. సో మూవీ ఈజ్ రియల్లీ గుడ్ పర్సెప్ట్. ఇంత పెద్ద కాన్సెప్ట్ని ఎంత సింపుల్గా చేశారు అంటే డైరెక్టర్ గారికి రియల్లీ అప్రిషియేట్ చేయాలి. బలగం సినిమా బయట ఉన్న ప్రాపంచిక జీవితానికి అనుసంధానంగా ఉండింది, కానీ స్పిరిచువల్గా మనిషి తన లోపలికి తాను వెళ్ళి ఆలోచించే భిన్నంగా ఆలోచించే విధంగా ఉంది. వండర్ఫుల్ పిక్చర్. అసలు నేను ఆ స్త్రీకి ఫిదా అయిపోయి ఈయనే ఆ సినిమా ఎవరు తీసారు నాన్న అంటే నేనే అంటే ఎంత సంబరపడిపోయాను చేశాను. అలాగే కాన్సెప్ట్ గొప్పది. ఫేసెస్ ల్యాబ్ అయినా పడవుతుంది. అక్కడ కాన్సెప్ట్ హరి, సినిమా పేరు హరి, హరి ARI హరి అని మంచిని చూపించడమే లక్ష్యంగా ఒక మంచి కథని లోకానికి అందించాలి అని శ్రీమాన్ జయశంకర్ గారు చేసిన ఒక ప్రయత్నం చాలా ఫలదాయకంగా ఉంటుంది అనిపించింది. ముఖ్యంగా ఆధ్యాత్మిక కోణంలో చూడాల్సిన విషయాల్ని చాలా సామాజికంగా వాస్తవమైన సంఘటనలతోటి జీవితంలో అనుసంధానం అయ్యేటట్టు మంచి ప్రయోగం చేశారు జయశంకర్ గారు. చాలా కమర్షియల్ మూవీస్ వస్తున్నాయి, కానీ ఒక మూవీని స్పిరిచువల్గా అందరికీ థాట్ ప్రొవోకింగ్గా ప్రతి ఒక్కరూ చూసి మారాల్సినటువంటి మూవీ. ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ రావాలి. ఇది ఒక క్రాష్ కోర్స్ లాంటిది. మేము చాలా సంవత్సరాలు సాధన చేసి తెలుసుకున్నటువంటి విషయాన్ని ఒక 3 గంటల్లో ఎలాంటి వారికైనా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పడం, కమర్షియల్ ఎలిమెంట్స్తో చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. శభాష్, ఐఎమ్ వెరీ హ్యాపీ నాన్న. యు ఆర్ గుడ్ డైరెక్టర్ అండ్ గుడ్ రైటర్.